జీవ జల నది మనలో ప్రవహించడం అంటే మనమే ఇతరులకి ఆహారం అవ్వడము అంటే ఇదిగో యేసు ప్రభులాగా నువ్వు చనిపోయి నువ్వు శరీరంగా నిన్ను శరీరంగా తినడం అని కాదు, కానీ ఇదిగో మనము ఇతరులకి పండుగ ఆహారంగా అవ్వడం అంటే మన ద్వారా ప్రేమ అనేది ఇదిగో మనము ఆ 9 వరాల ఫలాల్ని ఇతరులకి ప్రకటించడం అంటే ఇతరులకి పంచడం అండి. మన ద్వారా వాళ్ళు చూడడం, మన ద్వారా వాళ్ళు అనుభవించడం, అదే నిజమైన ఆహారం అండి. మరి ఆకులు ఔషధాలు అవ్వడం అంటే నేను పోల్చుకుంటున్నాను ఏంటంటే ఇది వరాలు అనుకుంటాను. అవును, ఫలాల కంటే ఎక్కువ వరాలని మనం కోరుకుంటాం కదా. 9 వరాలు మనకు తెలుసు కదండి. ఆ 9 వరాలు మనం చూసినప్పుడు నిజమే ఆ వరాలన్నీ మనకి ఇదిగో స్వస్థతనిస్తాయి, హీలింగ్ గిఫ్ట్ అంటే ఆ ప్రొఫెసీని మరి మనకి జవాబునిస్తాయి, మన ప్రశ్నకి జవాబులు మనకి నడిపిస్తాయి, మరి ప్రవక్త ద్వారా మాట్లాడతారు, మరి ఎన్నో విధమైన దీవెనలు మరి 9 వరాల్లో ఉంటాయి. అది నిజమైన ఆకులు ఔషధంగా మారడం అంటే మన జీవితంలో ఉన్న వరాలు మరి ఇతరులకి ఔషధం అవ్వాలి అంటే ఇతరులకి పనికి రావాలని, వాళ్ళని బతికింప చేయాలండి, వాళ్ళని స్వస్థతలోనికి తీసుకురావాలి అంటే మరి వారికి మన ద్వారా ఆ హీలింగ్స్ అనేవి అవి అన్నీ కూడా మనకు ఆ విడుదల చేసే కార్యాలు ఆ కార్యాలు అన్నీ కూడా మన ద్వారా జరిగినప్పుడు వారికి నిజమైన ఔషధంగా అయ్యి వాళ్ళందరూ బతుకుతారండి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నిజమే, కానీ నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నావు అని ఈరోజు మరొక్కసారి ప్రశ్నిస్తున్నాను. ఎంతవరకు ఉంది నీ అనుభవం? ఎంతవరకు నీ ఆత్మ జీవితం ఎంతవరకు ఉంది? నువ్వు పొందుకుంటున్నావు. నిజమే, దేవుని సన్నిధిలో నువ్వు గడుపుతున్నప్పుడు ఖచ్చితంగా నువ్వు పొందుకుంటున్నావమ్మా. ఇదిగో నువ్వు దేవునితో 1 గంట గడిపితే దేవుడు నిన్ను వట్టి చేతులతో తిరిగి అక్కడి నుండి పంపట్లేదు. ఒకవేళ నువ్వు చేసిన ప్రార్థనకి జవాబు రాదేమో. ఇదిగో నువ్వు జాబ్ గురించి ప్రార్థన చేస్తుంటే ఆ జాబ్ విషయంలో నీకు జవాబు రావట్లేదేమో, కానీ దేవుడి సన్నిధిలో నువ్వు 1 గంట నువ్వు దేనికోసము ప్రార్థన చేస్తుండొచ్చు, కానీ దేవుడు నుండి నువ్వు ఒకటి పొందుకుంటున్నావు. అదేంటి తెలుసమ్మా? ఇదిగో ఈ జీవ జల నదిని నువ్వు పొందుకుంటున్నావు. ఆయనతో సహవాసం చేస్తున్నావు కాబట్టి, ఆయనతో మాట్లాడుతున్నావు కాబట్టి, ఆయన దగ్గర నువ్వు ఆనుకుంటున్నావు కాబట్టి, ఇదిగో నువ్వు కోరుకున్నది నీకు దక్కకపోవచ్చు ఆ టైంలో, నువ్వు కోరుకుంటున్న దానికి దేవుడు జవాబు ఇవ్వకపోవచ్చు ఆ సమయంలో, కానీ నువ్వు దేవుని నుండి నిజంగా ఆయన ఇవ్వాలనుకున్న శ్రేష్టమైన ఈ జీవ జల నది, ఆయన సన్నిధైన సహవాసం, ఆయన ప్రేమ సంకల్పం అనేది నీ ద్వారా వెళ్ళబరచబడడానికి దేవుడు నిన్ను నింపుతున్నాడమ్మా. అది నువ్వు మర్చిపోకు. దేవుడు నాకు సహాయం చేయలే, నాకు దేవుడు ఇవ్వలేదు అని అనుకుంటున్నావేమో. దేవుడు ఇస్తున్నాడమ్మా. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే దేవుడు. నువ్వు ఆయనతో గడిపితే ఖచ్చితంగా నీకు ఇస్తున్నాడు, కానీ ఆయన తగిన సమయంలో ఇచ్చేవి అవిస్తాడు. కానీ ఇది మాత్రం ఆయనతో గడిపినప్పుడు ఆయన నిన్ను వట్టి చేతులతో పంపడటండి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి నువ్వు ఆయన చెంత 1 గడియ గడిపితే మరి 1000 దినముల కంటే శ్రేష్టమైనదని చెప్పినాడు. అందుని బట్టి దేవునికి మహిమ.